అరే ఈ మున్సిపల్ ట్యాక్స్ ఏంది ఐశ్వర్య ఇట్లా వేరిపోయింది? వడ్డీ చూడు. నేను చెప్తే విన్నావా? ఎప్పటి ట్యాక్స్ అప్పుడు కట్టేసుకుంటే అయిపోతుండే. మరి ఎట్లనో ఏం చేద్దాం? అరే దీనికి ఎందుకు ఇంత హైరాణ పడిపోతున్నావు? మన జిహెచ్ఎంసి వాళ్ళు ఓటీఎస్ అంటే వన్ టైం సెటిల్మెంట్ స్కీమ్ తెచ్చిండ్రు కదా, నీకు తెలియదా ఏంది? ఏంది ఓటీఎస్? దాంతో ఏమైతుంది? గదే నీకు తెలియదు. మనం కట్టాల్సిన 100% అసలు పన్ను కడితే చాలు, వడ్డీలో 90% మాఫీ. అంటే మనం జస్ట్ 10% వడ్డీ కడితే కథం, రసీదు చేతిలో ఉంటది. అరే నిజమా? అంటే మనకు పైసలు మిగులుతాయి అన్నమాట. థ్యాంక్స్ ఐశ్వర్య, నువ్వు నిజంగానే ఐశ్వర్యానివే. అప్పుడే సంబరపడకు డియర్. ఆ మిగిలిన పైసలతో నాకు పట్టు చీర కొనియాలి, మా తమ్ముడు పెళ్లికి కట్టుకెళ్ళాలి. జల్దీ కట్టేయి, టైం లేదు. మార్చి 31 వరకే ఆఫర్. గ్రేటర్ హైదరాబాద్ వాసులారా టెన్షన్ పడకండి. మీ ఫోన్ లో మై క్యూర్ యాప్ ఓపెన్ చేయండి లేదా మీ సేవకు వెళ్ళండి. 90% వడ్డీ మాఫీని వాడుకోండి. మీ ఇంటి ఆస్తిని, కుటుంబం ఖుషీని రెండిటిని కాపాడుకోండి. చివరి తేదీ వరకు వేచి చూడకండి. ఈ రోజే మీ బకాయిలు చెల్లించండి, నగరాభివృద్ధికి సహకరించండి. కమిషనర్ జిహెచ్ఎంసి. వెల్కమ్ టు ఎస్టర్న్ న్యూస్. నేను స్వప్న. ఇక వివరాలకు వెళితే, ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం ఐజ మండలం ఎక్లాస్పూర్ పంచాయతీ కార్యదర్శి రంగన్న శుక్రవారం ఏసీబీ అధికారులకు లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డారు. ఎక్లాస్పూర్ గ్రామంలో లబ్ధిదారురాలి ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి సంబంధించి 20,000 లంచం డిమాండ్ చేసిన రంగన్న శుక్రవారం 15,000 తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ ఆధ్వర్యంలో అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ ఘటన ఇంటి నిర్మాణానికి సంబంధించిన చెల్లింపుల వ్యవహారంలో చోటు చేసుకుంది. బొలెరో బోల్తా 5 మృతి, 20 మందికి గాయాలు. అల్లూరి జిల్లా అనంతగిరి మండలం తుమ్మల వలస వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళుతున్న బొలెరో వాహనం బోల్తా పడటంతో 5 అక్కడికక్కడికే మృతి చెందారు. ఈ ప్రమాదంలో 20 మందికి గాయాలైనట్లు సమాచారం. క్షతగాత్రులంతా విజయనగరం జిల్లా చింతాడ వాసులుగా తెలుస్తోంది. కూలీ పనుల కోసం అరకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య యత్నం, బతికిపోయిన కుమార్తె. హైదరాబాద్ బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్దమ్మ నగర్లో కుటుంబ కలహాలతో సత్యవాణి అనే గృహిణి తన 5 ఏళ్ల కుమారుడు రుద్రాంశ్, 2 ఏళ్ల కుమార్తె తన్విక గొంతు నులిమి తాను ఊరేసుకొని మృతి చెందింది. కుమారుడు అక్కడికక్కడికే మృతి చెందగా కుమార్తె పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించారు. గుంటూరు నగరంలో కొత్తపేటలోని శ్రీకాసు సాయమ్మ హై స్కూల్లో చదువుకునేటటువంటి ఓ విద్యార్థి అదే స్కూల్లో 10వ తరగతి చదువుతున్న భరత్ కుమార్ అనే విద్యార్థిని బలంగా కొట్టడం, మెడభాగంలో తీవ్ర గాయం కావడంతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఆ విద్యార్థి మరణానికి కారణమైనటువంటి స్కూల్ యాజమాన్యంపై మరియు ఎంఈఓపై కఠినమైన చర్యలు తీసుకోవాలని, సస్పెండ్ చేయాలంటూ విద్యార్థి విభాగం ఎన్ఎస్యుఐ నాయకులు విద్యార్థి భరత్ కుమార్ తల్లిదండ్రులతో కలిసి న్యాయం కోసం గుంటూరు కలెక్టర్ కార్యాలయం ఎదురు మృతదేహంతో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది.
నడి రోడ్డుపై ఓ జంట ఒక్కటైంది. మిషన్ గన్ ఉంచిన వాహనంలో చేతుల్లో తుపాకులతో ఆయుధాల బాక్స్ పై కూర్చొని వారు పెళ్లి చేసుకున్నారు. చుట్టూ కొందరు సాయుధులు వారికి సంఘీభావంగా నిలుచున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. از سایه خود نیز بترسید این راه که بیره رو دگر نیست بدانی دوران بزن در رو دگر نیست بدانی دوران بزن در رو دگر نیست بدانی در فکر پناهی به دنبال سرابی در کل جهان منطقه امن نیابی. ఎమ్మెల్యే యశస్విని రెడ్డిని అడ్డుకున్న స్థానికులు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం అయ్యంగారిపల్లి గ్రామంలో ఇందిరా మహిళా శక్తి భవనానికి భూమి పూజ చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డిని స్థానికులు అడ్డుకున్నారు. ఆ భూమి పాఠశాల క్రీడా ప్రాంగణం కోసం ఏర్పాటు చేసిందని, వేరే ప్రభుత్వ భూమిలో మహిళా శక్తి భవనం నిర్మించాలని, క్రీడా ప్రాంగణం కోసం కేటాయించిన భూమిలో వేరే భవనాలు ఎలా కడతారని యశస్విని రెడ్డిని ప్రశ్నించారు. అక్కడే ఉన్నవారు వీడియో తీస్తుండగా యశస్విని రెడ్డి పిఏ రాజేష్ గౌడ్ ఫోన్ లాక్కున్నాడు. ఇదేంటని ప్రశ్నించగా స్థానిక ఎస్ఐ పవన్ కుమార్ వీరంగం సృష్టించారు. తమను బెదిరించిన ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను స్థానికులు డిమాండ్ చేశారు. మహిళా సంఘం బిల్డింగ్ అయితే రేపు ఎన్నో పెడతారు, రేపు స్కూల్ లేకుండా అయితే ఫ్యూచర్ దెబ్బతింటది కదా మేడం. ఇబ్బంది ఏం లేదు. ఎందుకుంటదన్నా దేని గురించి ఖమ్మంలో 10వ తరగతి పరీక్షలు. ఖమ్మం జిల్లాలో 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. శనివారం నుండి ఏప్రిల్ 14 వరకు కొనసాగనున్నాయి. ఖమ్మం జిల్లాలో 98 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఖమ్మం జిల్లాలో 17,293 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. కొత్తగూడెం జిల్లా 73 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా 12,731 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. ప్రతి పరీక్షా కేంద్రంలో సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేశారు. దివంగత పొదిలి విజయలక్ష్మికి ఘన నివాళులు. ఎంపీ వద్దిరాజు ఖమ్మం నగరానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పొదిల రవికుమార్ మాతృమూర్తి విజయలక్ష్మి శుక్రవారం దివంగతులయ్యారు. బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, మున్నూరు కాపు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుల గాంధీ, జిల్లా అధ్యక్షులు పారా నాగేశ్వరరావు, కాపు జేఏసీ చైర్మన్ చందు జనార్దన్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు తోట రామారావు తదితర ప్రముఖులు శనివారం ఉదయం వారి స్వగ్రామం ముదిగొండ మండలం ఖానాపురంలో ఆమె భౌతిక కాయాన్ని సందర్శించి పూలదండలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ప్రముఖ విద్యా సంస్థలో చదువుకున్న పూర్వ విద్యార్థులను ఒకే చోటుకు చేర్చే హైదరాబాద్ అంకురం వావ్ వృద్ధి ప్రణాళికలో భాగంగా హుప్టార్గా మారింది. ఆయా విద్యా సంస్థలోని ప్రస్తుత విద్యార్థులకు ఇప్పటికే ఉద్యోగాలు, వ్యాపారాల్లో ఉన్నవారు మార్గదర్శకంగా నిలిచేందుకు ఈ వేదిక తోడ్పడుతుందని సంస్థ పేర్కొంది. నా పేరు పరేష్ మసాతే, ఐఎమ్ ఫౌండర్ అండ్ సిఇఓ ఆఫ్ వావ్. ఈ రోజు మేము మా కంపెనీ వావ్ నుంచి హుప్స్టర్ గా మారుతున్నాము. ప్రైమరీ రీజన్ ఏంటంటే ప్రతి కాలేజ్ కి వాళ్ళ పూర్వ విద్యార్థులు చాలా ఇంపార్టెంట్. దే అండర్స్టాండ్ దట్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అండ్ దే వాంట్ టు కనెక్ట్ విత్ దెమ్.
కాకపోతే ఏమవుతుందంటే వాళ్ళని ఎలా యాక్టివేట్ చేయాలో తెలియదు, వాళ్ళని ఎలా తీసుకురావాలో తెలియదు. సో మేము ఆల్మోస్ట్ లాస్ట్ 10 years నుంచి 1200+ కాలేజెస్తో పనిచేస్తున్నాము. వాళ్ళకి ఎలా హెల్ప్ అలమ్ని ఎలా తీసుకురావాలని ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళము, ప్లాట్ఫామ్ ఇచ్చాము, ప్లాట్ఫామ్ నుంచి స్టార్ట్ చేసాము, తర్వాత ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళము, కన్సల్టింగ్ ఇచ్చేవాళ్ళము. ఇన్ ద ప్రాసెస్ వీ అండర్స్టూడ్ దాట్ దే కుడ్ బి లాట్ మోర్ దట్ కెన్ బి డన్. చాలా వరకు వాళ్ళకు ఎలా హెల్ప్ చేయొచ్చో తెలిసింది మాకు. దానివల్ల వి సెడ్ దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అంటే కాలేజెస్ ఏవైతే చేయలేరు, లైక్ ఇంటర్న్షిప్స్ తీసుకురావాలి స్టూడెంట్స్కి, కాలేజెస్ అవి తీయలేరు. అవి ఎలా తేవాలి అనేది మేము ప్లాన్ చేసి ఫండ్స్ రేస్ చేయాలి, స్టూడెంట్స్ కోసం స్కాలర్షిప్స్ రేస్ చేయాలి. ఎలా చేయాలో వాళ్ళకి తెలియదు కాబట్టి అది చేయాలి అంటే వీ హ్యావ్ టు బిల్డ్ అన్ ఎకో సిస్టమ్ అరౌండ్, వీ హ్యావ్ టు బిల్డ్ అన్ engine around, and that's where we started building this lot of things we started doing with the colleges. When we started doing with the colleges, we realized that we could do a much larger vision, much larger play, and that made us change the name from WOW to Hoopster. And we are looking at growing from probably about 1200 colleges today to around 2500 colleges in the next 1.5 year. But the main goal and the vision that we're looking at is, can we deliver about 10,000 internships to the students through alumni with our partner institutions? And like, can we generate about 100 crores of scholarships to the students through alumni? And these are the two goals that we have put up for the next 3 years. And we are choosing about 30 colleges where we work closely with them to deliver these things. We already have identified the colleges that we're working with. And that's the goal. India needs alumni to come back. This is the capital that everyone is sitting on, untapped, and we are here to change it. We are here to activate that alumni capital. That's it. Thank you very much. జిల్లాలో 10వ తరగతి పరీక్షలు ప్రారంభం. ఉమ్మడి నల్గొండ జిల్లాలో శనివారం నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు జరగనున్నాయి. 6 సబ్జెక్టులకు 7 పరీక్షలు ఉంటాయి. ప్రతి పరీక్షకు 3 నుంచి 4 రోజుల విరామం ఇచ్చారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొత్తం 41,178 విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. అప్పుల బాధతో మహిళ ఆత్మహత్య తాండూరు. అప్పుల బాధ తట్టుకోలేక ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన వికారాబాద్ జిల్లా తాండూరు మండలంలో చోటు చేసుకుంది. తాము ఇచ్చిన ₹1,00,000 వెంటనే చెల్లించాలంటూ వడ్డీ వ్యాపారులు చేసిన వేధింపులు తట్టుకోలేక పురుగుల మందు తాగి ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళితే తాండూరు మండలం సిరిగిరిపేటకు చెందిన లక్ష్మి అప్పుల బాధకు ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి భర్త తెలిపిన వివరాల ప్రకారం తన భార్య లక్ష్మి స్థానికంగా ఉండే హనుమంతరెడ్డి వద్ద ₹1,00,000 అప్పు తీసుకున్నారు. పంటలు పండకపోవడంతో గడువులోగా డబ్బు చెల్లించకపోయారు. దీంతో హనుమంతరెడ్డి దంపతులు లక్ష్మిపై ఒత్తిడి పెంచారు. సమయం ఇవ్వాలని ప్రాధేయపడినా వినకుండా ఊరిలో అందరూ చూస్తుండగానే అసభ్య పదజాలంతో దూషించి సూటిపోటి మాటలతో తీవ్రంగా అవమానించారని ఆవేదన వ్యక్తం చేశాడు. నా భార్య లక్ష్మి హనుమంతరెడ్డి పటేల్తో అప్పు తీసుకున్నాం. అప్పు కోసం నా పిల్లల్ని వేధించి జగడం ఆడితే రాల్మోహన్ ఎట్లాంటి అట్లే మాట్లాడింది. ఆడిందాడే నా భార్య వాళ్ళ మా అన్న మాట సూటి మాటలకు మనదైంది నా భార్య. ఇప్పుడు నా పిల్లలాగం నేను లాగం, నా ధైర్యం నా పిల్లం ధైర్యం లేకుండా పోయింది. నా పిల్లలాగం, నా పిల్ల చిన్నగా ఉన్నది, ఆత్మలు వేసిన మేము. నా పిల్లలాగం నేను లాగం, ఏం చేయాలి ఇప్పుడు మేము? ₹1,00,000 అంతగానో నేను ఇచ్చాను. 2 ఆల్మోగడు వచ్చి నా పిల్లకి. వాళ్ళది ఎవరు? సిరిగిరిపేట. ఏం పేరు ఆయన పేరు? హనుమంతరెడ్డి కాపోళ్ళు. ఏం పేరు ఆయన పేరు? హనుమంతరెడ్డి. ఎన్ని పైసలు ఏం తీసుకున్నావు? ₹1,00,000 తీసుకున్నా. ఎన్ని రోజులు తీసుకోండి? ఇంకా 2 నెలలు అయితే ఏడాది అవుతుంది. ఎవరెవరు ఉన్నారో నాకు కూడా తెలియదు. అందరి ముందర జగడం ఆడిండ్రు, బాగా ఫుల్ జగడం ఆడిండ్రు. మంది ఆ జగడం విని పెద్ద ఇంత దూరంకి వెళ్ళి వచ్చారు మంది. అంటే ఇప్పుడు పైసలు అడిగినందుకే చనిపోయిందని ఆరోపిస్తున్నావా? ఇక ఎన్ని దినాలు ఏంటి బస్తా అడిగారు, 2 దినాలు లేదు. నా భార్య టార్చర్ పెట్టినందుకు వచ్చింది. 8 దినాలు ఎవరు పెట్టినప్పుడు రావలేదు. కాదు సార్, నువ్వు కరెక్ట్గా ఇంకున్నావు, నువ్వు గట్టిగా ఒక నా పైసలు నాకు వాడి అంటే ఆడికెళ్ళి తెస్తాను. నువ్వు పంటలు లేని టైంలో కందులన్నీ కొట్టుపోయినాయి. ఇప్పుడు పంటలు లేవు. ఒకటి తప్పు చేయాలంటే వాళ్ళు కూడా ఇవ్వాలి కదా మాకు. అప్పు ఎవరు ఇస్తున్నారు? పంటలు ఎవరితో అయినాయి మాకు అప్పు ఏనికి? టైం కూడా ఇవ్వకొచ్చారు. కడతామంటే టైం ఇవ్వకొచ్చారు మాకు. భూమి అమ్ముతామంటే కూడా మాకు భూమితో నాకేం సంబంధం? నా పైసలు నాకు పడే, నా కోసం నువ్వు భూమి అమ్ముతావా అని ఇట్లా మాట్లాడిండు.
ఇవి ఇవాల్టి వార్తలు. మరికొన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి ఎస్టర్న్ న్యూస్, మన కోసం మన ఛానల్.